వెల్కమ్ టు లీడర్. ప్రస్తుతం నేను కడప జిల్లాలో ఉన్నాను. మనతో పాటు కడప జిల్లా బీజేపీ ఎంపీ అభ్యర్థి సింగారెడ్డి రామచంద్రారెడ్డి గారు మనతో పాటు అందుబాటులో ఉన్నారు. అయితే ఎన్నికల బరిలోకి ఆయన ఎటువంటి హామీలతో దిగుతున్నారు, ఎన్నికల ప్రచారంలో ప్రజల నుంచి ఎటువంటి మద్దతు లభిస్తుందో ఆయన మాటల్లోనే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. ఎన్నికల ప్రచారంలో ప్రజల నుంచి మీకు ఎటువంటి స్పందన వస్తోంది, ఎటువంటి హామీలతో మీరు ప్రజల ముందుకు వెళ్తున్నారు? ప్రజల్లో స్పందన చాలా బాగుంది. భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ గారి చేసినటువంటి పథకాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు తన స్టిక్కర్ అంటించి తన పథకాలుగా చెప్పుకోవడం జరిగింది. ఈ 4.5 సంవత్సరంలో ఆ స్టిక్కర్లన్నీ ఊడిపోయాయి. నరేంద్ర మోడీ గారి బొమ్మ కనిపిస్తుంది. ఇప్పుడు జనానికి అర్థమైపోయింది నరేంద్ర మోడీ గారు ఈ యొక్క కార్యక్రమాలు చేశారు కాబట్టి ఈ పథకాలన్నీ కూడా నరేంద్ర మోడీ గారి అనేది ఈ ఎలక్షన్ల లోపల బట్టబయలైంది. కాబట్టి ప్రజలందరూ కూడా మా వెంట ఉన్నారు. మేము వారికి కూడా భరోసా ఇస్తూ ఉన్నాం. నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి సంబంధించినటువంటి భద్రత విషయంలో అయితేనేమి, ఈ దేశ సమగ్రత వాటిని కాపాడటంలో అయితేనేమి, ఇవాళ పుల్వామా దాడిలో మన సైనికుల పైన పాకిస్తాన్ తీవ్రవాదులు దాడి చేసినప్పుడు ఆయన ఎంతటి ధైర్యంతో ఇవాళ ముందుకు తీసుకుపోయి సర్జికల్ 1 సర్జికల్ 2 ద్వారా ఇవాళ దేశాన్ని గర్వకారణం నిలిచేట్టుగా చేశారు. అదేవిధంగా మన వీర సైనికుడు ఆయన్ని తీసుకురావడంలో కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి యొక్క కృషి ఇవాళ ప్రజలు గమనిస్తున్నారు. ఈ దేశానికి బలమైన ప్రధాని కావాలి, ఈ దేశం బలవంతంగా ఉంటే మనమందరం రక్షణగా ఉంటాము. ఈ పథకాలు, సంక్షేమ పథకాలు ఒక దిశ అండి. ఈ దేశం ముందుకు నడవాలి అంటే ప్రధానమైనటువంటి వ్యక్తి దేశ ప్రధాని, బలంగా ఉన్నటువంటి వ్యక్తి కావాలి. ఆత్మస్థైర్యం, విశాలమైన ఛాతి కలిగినటువంటి వ్యక్తి ఉండాలి. చేతగాని వాళ్ళు, కుటుంబ పరిపాలన చేసేవాళ్ళు, వీళ్ళందరూ ప్రధానమంత్రులుగా వస్తే భారతీయుల ఆత్మగౌరవం, భారతీయుల భద్రత ఎవరు, ఇవి అన్నీ ఆలోచన చేస్తున్నారు. ఇవాళ ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు ప్రధానిగా కావాలన్నదే ప్రజల ఆకాంక్ష. అదే మాకు ఈరోజు ఈ ఓటు రూపంలో మలుస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు తను ఏం చేశారు, తన స్టిక్కర్లన్నీ కూడా మోడీ గారు ఇచ్చిన పథకాలు చంద్రబాబు నాయుడును నమ్మే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు లేదు. ఒకటే అనుకుంటున్నారు. ఆయన అడుగుతున్నాడు నన్ను మళ్ళీ ముఖ్యమంత్రి కావాలా అని చెప్పి. ఆంధ్రప్రదేశ్ ఓటర్గా నేను అడుగుతా ఉన్నా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కాదు సార్, మీరు ఆంధ్రప్రదేశ్ ఓటర్గా కూడా పనికిరారు అని చెప్తా ఉన్నా. ఎందుకు చెప్తున్నానంటే నిత్య అబద్ధాల పార్టీ తెలుగుదేశం పార్టీ. నిత్యము అబద్ధం చెప్పాలా, ప్రజలకు మంచి చేయాలి, కానీ ఎప్పుడు అధికారంలోనే కూర్చోవాలా, అబద్ధాలు చెప్పాలా. వాట్ ఈస్ దీస్ థింగ్స్? ఇటువంటి నేత మనకు అక్కర్లేదు. దయచేసి చంద్రబాబు నాయుడు గారు, మీరు మీ హెరిటేజ్ ఫుడ్స్లో CEO పోస్ట్ ఖాళీగా ఉంటుంది. మీరు వెళ్ళి ఇప్పుడు 10,000 కోట్లకు తీసుకొచ్చారు, 20,000 కోట్లకో 30,000 కోట్లకో తీసుకురండి. రైట్ సార్. అంటే ఇప్పుడు కడప జిల్లాలో సింగారెడ్డి రామచంద్రారెడ్డి గారు అంటే రైతు పక్షపాతి అనే పేరుంది. మీరు రైతుల కోసం గతంలో కూడా భారీ స్థాయిలో ఉద్యమం చేయడం జరిగింది. ఇప్పుడు మీరు రాజకీయంలో, ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనడం వెనుక ఎలాంటి ఉద్దేశాలు ఉన్నాయి, ఏ ఆశయాలతో మీరు రాజకీయాల్లోకి వచ్చారు? పలు రైతు ఉద్యమాల్లో ఇప్పుడు పసుపు రేట్ పడిపోయిందండి. 7,000 రూపాయలు ఉన్నటువంటి క్వింటాల్ పసుపు 1,300 రూపాయలకు రావడం జరిగింది. ఆ టైంలో నాకు చాలా బాధ వేసింది. అసలు ఎందుకు ఈ విపరీతమైన పరిస్థితి భారతదేశంలో, రైతులలో ఎందుకు యూనిటీ లేదు? ఒక యూనిటీ తీసుకొద్దామని చెప్పేసి హంగర్ స్ట్రైక్ చేయడం, ఇందిరా పార్క్ దగ్గర కూడా రైతులందరినీ తీసుకొచ్చి 78 గంటల అమర నిరాహార దీక్ష చేస్తే కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం నన్ను అరెస్ట్ చేసి కిరణ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడారు నాతోటి. సపోర్ట్ ప్రైస్ మేము ఇవ్వలేము, నీకు ఖచ్చితంగా మినిమం సపోర్ట్ ప్రైస్ మేము అమలు చేయడానికి మా దగ్గర డబ్బులు లేవు, కాబట్టి 1,500 రూపాయలు అదనంగా మేము కేటాయిస్తామని చెప్పి ఆ రోజు అప్పుడున్న రేటు 1,300, ఆయన 1,500 వేసి 3,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఆ పరిస్థితిలో ఉద్యమం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ప్రజలందరూ కూడా పసుపు అమ్మకం నిలిపేయడం జరిగింది, రేటు పెరుగుతుందనే ఉద్దేశంతో. అది ఆ ఉద్యమం దిశగా 4,000 రూపాయలకు ఆ రోజు చేరుకోవడం,
ఈరోజు వందల కోట్లు రైతులు ఆ రోజు చిన్న ఉద్యమం ద్వారానే, అంటే నేను చేసినటువంటి చిన్న ఉద్యమం ద్వారా రైతులకు దగ్గర దగ్గర ఒక 500 కోట్లు 600 కోట్ల రూపాయలు ఒక 78 గంటలు నిరాహార దీక్ష చేస్తే రావడం, వీటన్నీ గమనించా. ఇవాళ రైతు పక్షపాతిగా నరేంద్ర మోడీ గారిని రైతులందరూ భావిస్తూ ఉన్నారు. ఎందుకు భావిస్తున్నారు అంటే, రైతులలో కింది స్థాయి నుంచి రైతుల్ని బలోపేతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు తప్ప ఏదో వాళ్ళకి ఏదో కంట తుడుపు చర్యగా ఇచ్చేసి వాళ్ళని చేయడం కాదు. వాళ్ళని వాళ్ళ కాళ్ళ మీద నిలబెట్టి పంట పొలాలు ఏ విధంగా వేసుకోవాలి, ఏ టైంలో పంట వేసుకుంటే మేలు అనేది అన్ని విధాలుగా రైతును బలోపేతం చేయడానికి ఆయన కంకణం కట్టుకున్నాడు. అది నాకు బాగా నచ్చింది. దానికి భారతీయ జనతా పార్టీ వేదిక. గతం నుంచి మనం చూస్తున్నాం, కడప జిల్లాలో అనేక మంది రాజకీయ నాయకులు వస్తున్నారు, అనేక ప్రభుత్వాలు అధికారం చేపడుతున్నాయి, కానీ రైతుల్లో ఎటువంటి అభివృద్ధి కనబట్లేదు. కడప జిల్లా అంటే సాగునీటికి కానీ వ్యవసాయానికి కానీ తాగడానికి కానీ చాలా ఇబ్బందులు ఉన్న పరిస్థితులు నెలకొన్నాయి. మీరు రైతు పక్షపాతిగా ఇప్పుడు అధికారం చేపడితే ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారు? రైతులకు సంబంధించి ఎలాంటి కార్యాచరణతో మీరున్నారు? ఇప్పుడు రైతు పక్షపాతిగా ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో కాదు, ఈ జిల్లాలో ఫస్ట్ నా ఎయిమ్ పాల ఫ్యాక్టరీని తెరిపించాలి, షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలి, దానా ఫ్యాక్టరీని తెరిపించాలి. ఇక్కడ మూతపడినటువంటి పరిశ్రమలన్నింటినీ కూడా రైతాంగంతో కూడినటువంటి పరిశ్రమలే మూతపడడం జరిగింది. అంటే రైతును పట్టించుకోవడం లేదు ప్రభుత్వాలు. ఇక్కడ ఉన్నటువంటి రాయలసీమలో ముఖ్యంగా ఏమి ఇబ్బంది ఉందంటే, ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైన నేతలు ఇద్దరు కూడా ముఖ్యమంత్రి అభ్యర్థులుగా ఉన్నారు. అదే మాకు తీరని షాప్ అవుతుంది. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, రాయలసీమకి ఏమన్నా చేస్తే కోస్తా వాళ్ళు మాకు ఓట్లేరేమో, రాయలసీమకి ఏమన్నా చేస్తే తూర్పు కోస్తా వాళ్ళు మాకు ఓటేరేమో, ఇటువంటి పరిస్థితి వాళ్ళలో నెలకొని రాయలసీమకు ఏం చేయకుండా అటు వాటర్ కానీ అటు మిగతా ఏమైనా చేసే కార్యక్రమాల్లో కానీ పంపకాలు చేసేటప్పుడు కూడా అధిక భాగం వాళ్ళకి కేటాయించి రాయలసీమకు అన్యాయం చేస్తూ ఉన్నారు. అయితే జిల్లాలో ప్రధాన సమస్య మరొకటి నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉంది. యువత ఉద్యోగాల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న పరిస్థితి. ఇప్పుడు కేంద్రంలో బీజేపీ అధికారం ఇంతకాలం ఉంది, మళ్ళీ రాబోతోంది అంటూ కూడా మీరు ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. రేపటి రోజు మీ పార్టీ అధికారంలోకి వస్తే యువతకు ఎలాంటి హామీలు ఇస్తారు? ప్రస్తుతం ఉన్న పరిశ్రమలు కూడా మూతపడిపోతున్న పరిస్థితి, దీనికి కారణాలు ఎవరంటారు? ఉన్న పరిశ్రమలు కూడా మూతపడిపోతున్నట్టు వాస్తవమైన మాట మాట్లాడారు మీరు. రాష్ట్ర ప్రభుత్వము ఇక్కడ ఉన్నది వారి ధర్మం చేయడానికి, రాష్ట్ర ప్రభుత్వము వారి డ్యూటీ వారు చేయాలి. ఈరోజు మేము చెప్పాం ఉక్కు ఫ్యాక్టరీ ఇస్తాం కడపకు అని చెప్పేసి పార్లమెంట్లో. ఉక్కు ఫ్యాక్టరీ ఇచ్చేదానికి కేంద్ర ప్రభుత్వం రెడీగా ఉంది, ఇప్పటికి కూడా తీసుకోవడానికి చంద్రబాబు సిద్ధంగా లేడు. ఇది వాస్తవం, అందరికీ తెలియనటువంటి వాస్తవం ఇది. కడప జిల్లాలో గతంలో ఆయనకు ఒక్క సీట్ వచ్చింది. కేవలం వ్యక్తిగతంగా ఆయనకు కడప జిల్లా మీద కోపం, ఈ కడప జిల్లాకు ఉక్కు ఫ్యాక్టరీ రాకూడదు అని నిర్ణయం తీసుకున్నాడు ఆయన. దాంతోనే నీరివ్వడు, ల్యాండ్ ఎక్వేషన్ చేయడు, భూమి చదువు చేయడు, అసలు భూమి ఎక్కడో చెప్పడు, కొప్పర్తి ప్రాంతంలోనా చెప్పడు, చెంబలమడుగులోనా చెప్పడు. నరేంద్ర మోడీ గారు ఇవ్వలేదు. ఎక్కడండి మీ డ్యూటీ మీరు చేశారా? ఫీజిబిలిటీ రిపోర్ట్ పంపించారా? అయితే అధికార పార్టీ టీడీపీ చంద్రబాబు అనేక విమర్శలు చేస్తున్నారు. కడప జిల్లా స్టీల్ ఫ్యాక్టరీకి మేము ఎంత ప్రయత్నించినా కేంద్రం ఎలాంటి సపోర్ట్ ఇవ్వట్లేదు. అప్పటికి రాష్ట్ర ప్రభుత్వమే ముందుకొచ్చి శంకుస్థాపన చేపట్టాం, కడప ఉక్కు ఫ్యాక్టరీ మేమే నిర్మించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం అంటూ కూడా ఆయన ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఆ రకంగా దీన్ని మీరు ఏ రకంగా తిప్పి కొడతారు? కడప ప్రజల్ని ఎవరైనా అడగండి, ఇది దొంగ శంకుస్థాపన, దొంగ దీక్ష అని చెప్తారు. ఒకటి ఫీజిబిలిటీ రిపోర్ట్లో ముఖ్యమంత్రి గారు చూడరా? ఇక్కడ అసలు ఐరన్ ఓర్ లేదని ఫీజిబిలిటీ రిపోర్ట్ ఇప్పించినటువంటి చంద్రబాబు గారు కేంద్ర ప్రభుత్వం మీద ఎందుకు నిందలేస్తున్నారు? ఈరోజు మళ్ళీ రెండోసారి మేము వేసాం టాస్క్ ఫోర్స్కి వేసినప్పుడు రెండోసారి వేసిన దాంట్లో మేమందరం నిలబడి ఇక్కడ ఓవరాపురం మైనింగ్ యూనియన్ చూపించాం కదా. ఇప్పుడు మళ్ళీ ల్యాండ్ ఎక్వేషన్ చేయడు. ఇప్పటికీ ఈ రోజుకు ల్యాండ్ ఎక్వేషన్ చూపించమని చంద్రబాబు గారిని రేపు సాయంత్రమే నరేంద్ర మోడీని తీసుకొచ్చి శంకుస్థాపన చేపిస్తాం. నీరు ఇవ్వనంటాడు, భూమి ఇవ్వాలంటాడు. ఆ భూమిలో ఉండేటువంటి రైతులు ల్యాండ్ ఎక్వేషన్ చేయలేదు. ఇంకా ఊరికే పేపర్ మీద కాకుండా కేంద్ర ప్రభుత్వం ఎట్లుంటుందంటే పేపర్ మీద ఇవ్వాలా ఊరికి నోట్తో మేము అన్ని ఇచ్చాం రా ఇడికి. ఏంటంటే ఈ మాటలు? ఒక బాధ్యతాయుతమైనటువంటి ముఖ్యమంత్రి పదవిలో ఉండి తప్పు ఇలా మాట్లాడకూడదు. అందుకే చంద్రబాబుని ఇంటికి పంపించదలుచుకున్నారు. అయితే
ఏపీ తెలుగు ప్రజల్లో బాగా ఒక నినాదంగా మారిపోయింది, ప్రత్యేక హోదా ఇచ్చేదెవరు తెచ్చేదెవరు అనేది వాదన ఎక్కువగా వినిపిస్తున్న పరిస్థితి. అయితే బీజేపీ ఎలాంటి హామీ ఇవ్వబోతోంది, మరోవైపు కాంగ్రెస్ కూడా అధికారంలోకి రాగానే మొదటి సంతకం ప్రత్యేక హోదా మీద చేస్తామంటూ కూడా రాహుల్ గాంధీ ఇప్పటికే ప్రకటించిన పరిస్థితి. ఇప్పుడు ఇక్కడ మనం ప్రత్యేక హోదా మీద తెలుసుకోవాల్సింది నిజంగా ఒకటి ఉంది. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి, మనందరి ప్రతినిధి, ప్రత్యేక హోదా కాదు ప్రత్యేక ప్యాకేజీ మనకు ముద్దు, ప్రత్యేక హోదా ఇచ్చిన వాళ్ళని అరెస్ట్ చేశాడండి ఆయన. ప్రత్యేక హోదా అడిగితే అరెస్ట్ చేసి లోపలేసాడు. కేసులు ఉన్నాయి ఇప్పుడు కూడా, మేము ఊరికే చెప్పడం లేదు. మీరు మాకు ప్రత్యేక హోదా కావాలని చెప్పి ముందు అడగకుండా ఎందుకు మీరు ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్నారు? ఇప్పుడు ఎలా ఉంటుంది, ఒకసారి కమిట్మెంట్ అయిన తర్వాత నరేంద్ర మోడీ గారు కమిట్మెంట్ అయినటువంటి వ్యక్తి, నాకు ప్రత్యేక హోదానే కావాలా, నాకు ప్రత్యేక ప్యాకేజీ వద్దు అని చెప్పి ఒక ముఖ్యమంత్రిగా బాధ్యత లేకుండా నువ్వు పెట్టి యూటర్న్ తీసుకుంటావా? ఏం మీకు తెలియదా? ఎందుకు ఆ మాట? ఈ రోజు కూడా మీ విజువల్స్ ఉన్నాయి కదా, మేము అబద్ధం చెప్పడం లేదు కదా. అరెస్ట్ చేయించావా లేదా? నువ్వు ప్రత్యేక హోదా ఉద్యమకారులను అరెస్ట్ చేయించి లోపలే ఇచ్చావు. నువ్వు అన్నావు ఏం ప్రత్యేక హోదాతో ఏం జరుగుతుంది, అది ఉంటేనా? మరి అవన్నీ ఉన్నాయి. మరి ఇవాళ ముఖ్యమంత్రిగా 2 నాలుకల ధోరణి ఏ విధంగా మీరు చేస్తారండి? ఇది మీకు న్యాయమేనా చంద్రబాబు గారు? చెప్పండి. అయితే ఇప్పుడు ఒక్క టీడీపీయే కాదు, అధికార ప్రతిపక్షాలు అన్నీ కూడా ప్రత్యేక హోదా అంశాన్ని బీజేపీ మీద నెట్టే ప్రయత్నాలు చేస్తున్నాయి. దీన్ని ఏ రకంగా మీరు క్షేత్రస్థాయిలో తిప్పికొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు? ఈ ప్రాంతీయ పార్టీలకు ఇదే పని అండి. అసలు ఈ ప్రాంతీయ పార్టీలను దేశంలో నిషేధించాలా? ఈ ప్రాంతీయ పార్టీల వలనే ఈ భారతదేశం బలహీనమవుతా ఉంది. ప్రాంతీయ పార్టీలు ఒక ప్రాంతం గురించి మాట్లాడుతూ, ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలన్నీ సమైక్యంగా ఉంటేనే ఈ దేశం సుభిక్షంగా ఉంటుంది. మిగతా రాష్ట్రాల నుంచి మనం ద్రాక్ష తెచ్చుకుంటున్నామండి, మిగతా రాష్ట్రాల నుంచి ఆపిల్ తెచ్చుకుంటున్నాం, మిగతా రాష్ట్రాల నుంచి సుగంధ ద్రవ్యాలు తెచ్చుకుంటున్నాం, మన రాష్ట్రం నుంచి వడ్లు పంపిస్తున్నాం, మన రాష్ట్రం నుంచి బియ్యం పంపిస్తున్నాం, రాగులు పంపిస్తున్నాం. ఇట్లా ఒకరికొకరు కోయిన్స్తో మనం అందరం కూడా కలిసిమెలిసి ఉండాల్సినటువంటి భారతదేశం ఇది. ఇటువంటి భారతదేశంలో ప్రాంతీయ భేదాలు రెచ్చగొడుతూ, నిజంగా ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేస్తున్నాను నేను ఇవాళ, ప్రాంతీయ భేదాలు రెచ్చగొడుతూ అసలు ప్రాంతీయ పార్టీలను ఈ దేశంలో నిషేధించాలా? భారతీయ జనతా పార్టీ పాత్ర ఈ దేశానికి అవసరం. నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాలు ఈ దేశానికి అవసరం. ఆయన అతలాకుతలం అయిండేది ఈ పార్టీకి నరేంద్ర మోడీ గారు లేకపోతే. ఈరోజు చూడండి, ఎక్కడే కానీ దేశంలో సుభిక్షమైన వాతావరణం, మత కొల్లాలు అనేటివి లేవు. కాంగ్రెసే వారిని కప్పుకున్నటువంటి ప్రాంతీయ ముసుగు కప్పుకున్నటువంటి పార్టీ, మతతత్వ పార్టీ అదే. భారతీయ జనతా పార్టీ కాదు. భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్క మనిషిని గౌరవిస్తుంది, కానీ వాళ్ళు రెచ్చగొడతారు. రెచ్చగొట్టేది కాంగ్రెస్ పార్టీ. అయితే రీసెంట్ గా ఏపీ రాజకీయాల్లో ఐటీ సోదాలు కానీ పోలీస్ దాడులు కానీ కలకలం రేపుతున్న పరిస్థితి. రీసెంట్ గా మన కడప జిల్లాలోనే సీఎం రమేష్ ఇంటి మీద పోలీసులు దాడి చేశారు. అలాగే కొంతమంది టీడీపీ నాయకుల ఇళ్లలో కూడా దాడులు జరుగుతున్నాయి. ఇదంతా కూడా కేంద్రం చేయిస్తుంది అంటూ కూడా టీడీపీ నాయకులు పదే పదే ఆరోపిస్తున్నారు. దీన్ని మీరు ఏ రకంగా తిప్పికొడతారు ప్రజల్లో? ఇది శుద్ధమైన తప్పండి. డ్యూటీ చేసుకునే అధికారులు డ్యూటీ చేస్తారు. కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని కొట్టేసినటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అనుమానం వచ్చినప్పుడు సోదాలు చేసుకోవడంలో తప్పేముంది? నువ్వు నీతిగా నిజాయితీగా ఉన్నప్పుడు నా ఇంట్లోకి రమ్మనండి, నా ఇంట్లో చెక్ చేసుకోమనండి. ఏ ఐటీ అధికారైనా వాళ్ళకు పూలదండ వేసి స్వాగతం పలుకుతా, నా ఇల్లు మొత్తం చెక్ చేయండి. ఎందుకు మీకు భయపడుతున్నారు? వాళ్ళు డ్యూటీ చేసుకొని ఇవ్వండి. అనేక మంది బీజేపీ వాళ్ళ ఇళ్ళలో కూడా సోదాలు జరుగుతున్నాయి. ఒక పార్టీ ఏం లేదు. అయితే నీకు మీ ఛానళ్ళు ఉన్నాయి కాబట్టి, నీకు ఇది ఉన్నాయి కాబట్టి నువ్వు గొగ్గోలు పెడుతున్నావు అంతే. అది ఎక్స్పోజ్ చేసుకుంటున్నావు. నువ్వు ఎక్స్పోజ్ చేసుకోకుండా ఏం కాదు కదా. ఎందుకు నువ్వు ఇవాళ ప్రచారం చేస్తున్నావు దాని గురించి? అసలు ప్రచారం మానేసి దాని గురించి వాళ్ళు చేసుకుంటారు. నీ దగ్గర ఇంట్లో ఉంటే వస్తారు, ఏం భయభ్రాంతులు చేయడానికి? వాళ్ళు ఏమైనా పాకిస్తాన్ నుంచి వచ్చారా? భారతదేశ పౌరులు కాదా? మీ ఇంట్లోకి వచ్చారు, మంచినీళ్ళు తాగుతారు, ఏమైనా ఉన్నాయని చూస్తారు, వెళ్ళిపోతారు. దానికి ఎందుకు మీకు భయం? అది దాడా? అయితే ప్రధాని నరేంద్ర మోదీ నేను దేశానికి చౌకీదారుగా ఉంటాను అంటున్నారు. ఇప్పుడు రేపటి రోజు మీరు కడప జిల్లా ప్రజలకి ఏ రకంగా కాపలాదారుగా ఉండబోతున్నారు? కడప జిల్లా ప్రజలకు మీరు ఏం చెప్తారు? ముఖ్యమైన పాయింట్కి వచ్చారు మీరు. ఇవాళ భారతదేశ కాపలాదారు, భారతదేశంలో అవినీతి జరగకుండా భారతదేశానికి భద్రత ఉండే విధంగా నరేంద్ర మోడీ గారు చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు తెలిసి ఉన్నాయి. కాబట్టి మేము తప్పనిసరిగా ఈ ఎన్నికల్లో విజయం సాధించబోతా ఉన్నాము. తప్పనిసరిగా
ఈ యొక్క భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఎంపీ అభ్యర్థులు కూడా ఈ రాష్ట్రం నుంచి ప్రతినిధులుగా ఢిల్లీ వెళ్ళబోతున్నారు. రాయలసీమ అంతా కూడా దత్తత తీసుకొని మీరు చేయాలా అనే డిమాండ్ను మేము పార్టీ ముందు కూడా ఉంచబోతున్నాం. రాయలసీమ డిక్లరేషన్ కూడా ఆల్రెడీ మేము ఇవ్వడం జరిగింది మా పార్టీ తరఫున. ఒక్క రాయలసీమ అభివృద్ధి కావాలంటే అది భారతీయ జనతా పార్టీతో సాధ్యం. మిగతా వాళ్ళు చేయరు, ఎందుకంటే వాళ్ళు ముఖ్యమంత్రి పదవులు కావాలి కాబట్టి వాళ్ళు అభివృద్ధి చేయరు. వాళ్ళు కోస్తాకో అక్కడికో అభివృద్ధి చేస్తారు. మా రాయలసీమ అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా మేము నరేంద్ర మోడీ గారి సాయం తీసుకుంటాం. భారతీయ జనతా పార్టీ తప్పనిసరిగా ఈ రాయలసీమను ముందుకు తీసుకెళ్తుందని చెప్తున్నాం. రైట్ సార్, మొత్తంగా ఈ ప్రజా తీర్పులో మీరు మంచి విజయాన్ని సాధించాలని భారత్ టుడే తరపున మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే పెద్దల సభలో కడప జిల్లా తరపున మీ వాణిని బలంగా వినిపించాలంటూ కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ సార్. రైట్, ఇది ఇవాల్టి లీడర్. మరో లీడర్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి.